దేనిని సాధించవలనన్నను భగవంతునకు శరణు వచ్చినప్పుడు సర్వమును కూడాను ఫలింప చేసుకుంటాడు. In fact, if he surrenders to God, he will be able to accomplish anything. భగవంతుని చేతిలో తన జీవితమును అందించినప్పుడు తాను సాధించలేనటువంటి యొక్క ఎట్టి ఘనకార్యం కూడాను ఉండదు. If he submits himself and considers as an instrument in the hands of God, there is nothing that he cannot achieve in this world. కుచేలుడు భగవంతుని దగ్గర ఆశ్రయించి భగవంతుని ప్రేమించి పాత స్నేహంతో అతన్ని దగ్గర చేరాడు. Kuchela surrendered to God, and based on his former friendship, he approached God. కానీ అతనికి ఎట్టి భాగ్యమును అందించాడు భగవంతుడు చరిత్రనే మనకు నిరూపిస్తూ ఉంది. You know the story of Kuchela, how he was gifted with all the prosperity by God himself. భగవంతుని స్నేహంగా భావించుకొని మిత్రునిగా విశ్వసించి సర్వమును తానే అని ఆనందించి తన చెంత చేరినటువంటి యొక్క సుగ్రీవుడు తనకు ఏ ఫలితం పొందాడు? You know what happened to Sugriva, who was in the company of Rama as a friend, sought his friendship. పోగొట్టుకున్న రాజ్యమును కూడాను తిరిగి సంపాదించుకోగలిగాడు. He could get back the kingdom that he lost earlier. విభీషణుడు పడరాని బాధల చేత లంకలో అనేక విధములుగా నామస్మరణ చేస్తూ కాలమును గడుపుతున్నటువంటి నిరాశపరుడైనటువంటి యొక్క విభీషణులకు కట్టకడపటికి ఏ గతి పట్టింది? What happened to Vibhishana, who was there in Lanka, who chanted the glory of the Lord continuously, though he was frustrated and disappointed totally? తన బాధలను నివారణ చేసి లంకకే రాజ్యాధిపతిగా చేశాడు రాముడు. Rama made him free from all the suffering and made him the king of Lanka. ఒక్క పరి ఏ కించిత్తైనా సరియే భగవంతునికి అర్పితం చేసినప్పుడు ఎంతటి ఘనకార్యమైన ఎంతటి అల్పమైనప్పటికీ అధికంగా రూపొందింపజేస్తుందో. Even if you offer a fragment, a little to God, he'll be able to make you achieve anything in this world, any mighty thing for that matter.